హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. ఈరోజు మీకు నేను మండే రొటీన్ చూపిస్తానండి. అంటే ఈరోజు మండే శివయ్య అభిషేకం ఎలా చేసుకున్నానో చూపిస్తానండి. ఎప్పుడైనా మనం అభిషేకం అయితే బ్రహ్మముహూర్తంలో చేసుకోవాలండి. అంటే 6 లోపు చేసేసుకోవాలండి. ఈరోజు నేను శివయ్య అభిషేకం ఎలా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ 5కి 4:30కి లేచి 5 వరకు ముగ్గు కంప్లీట్ చేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ముగ్గులో ఫ్లవర్స్ కూడా పెడుతున్నాను. నా ముగ్గు చూస్తున్న వాళ్ళు, నా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ కొట్టి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ముగ్గు ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దేవుడి కోసం నేను మన గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ తెంచుతున్నానండి. చూడండి ఫ్రెండ్స్, రోజు మన గార్డెన్లో చాలా రకాల పూలు వస్తాయండి. అసలు నేను ఇంతవరకు బయట ఫ్లవర్స్ కొన్నదే లేదండి. అన్నీ మన గార్డెన్లోనే పూస్తాయండి ఫ్లవర్స్. నాకు ఇలా పెంచి దేవుడికి పూలు పెట్టడం అంటే చాలా ఇష్టం అండి. మనం ఇంట్లో పెంచుకున్న పూలతో దేవుడికి పూజ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, నేను శివలింగానికి అభిషేకం చేస్తున్నాను. ముందుగా నీళ్ళతో అభిషేకం చేసి తర్వాత పాలు పోస్తున్నానండి. ఆవు పాలతో చేస్తే చాలా మంచిదండి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ తేనెతో చేస్తున్నాను. ఫస్ట్ పంచామృతాలతో చేసి తర్వాత పసుపు, కుంకుమ, గంధంతో చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, షుగర్తో కూడా చేస్తున్నాను. నా దగ్గర పెరుగు అన్నీ నిండుకుండవే తీసుకోవాలండి. సో నా దగ్గర పెరుగు యూజ్ చేసింది ఉన్నదండి. అందుకే నేను ఈరోజు పెరుగుతో చేయలేదండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నాను. నెక్స్ట్ పసుపుతో, తర్వాత కుంకుమతో, తర్వాత గంధంతో చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, శివయ్య అభిషేకం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ శుద్ధ జలంతోనే మళ్ళీ అభిషేకం చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఆ అభిషేకం వాటర్ని మన నెత్తిపైన చల్లుకొని మళ్ళీ చెట్టు కింద పోసేయాలండి. లాస్ట్లో విభూతితో చేయాలండి, ఎందుకంటే ఆయనకి భస్మ లేపనం అంటే చాలా ఇష్టం కదండి. సో విభూతితో చేశారండి. తర్వాత ఆయనకి ఇష్టమైన శంకు పువ్వు పెట్టేసి హారతి ఇచ్చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మన గార్డెన్లో శివయ్యకి ఇష్టమైన శంకు పూలు చాలా పూసాయండి. సో నేను అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత శివయ్యకి మొత్తం శంకు పూలతోనే అలంకరణ చేశానండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అలంకరణ చేస్తున్నాను. ఆయనకి అవి శంకు పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. మొత్తం అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ శివలింగంకి గంధం, కుంకుమ బొట్టు పెట్టేసి నెక్స్ట్ విభూది రాసి అలంకరణ చేసుకోవాలండి. ప్రతి సోమవారం ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. ఆ శివయ్యకి అభిషేకం అంటే చాలా ఇష్టం అండి. నెక్స్ట్ నేను ఈరోజు సోమవారం కదండి, సో గంగమ్మ తల్లికి ఈశాన్య మూలలో పూజ చేస్తున్నాను. చూడండి, నిండుగుండ నీళ్ళు ఒక రాగి చెంబులో తీసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధం, కొన్ని అక్షింతలు, కొంచెం సువాసన ఇచ్చే జవాదు పౌడర్ కలుపుకొని అందులో మనం ఫ్లవర్స్ వేసుకొని
ఈశాన్య మూలలో పెట్టుకొని గంగమ్మ తల్లికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో చాలా పాజిటివిటీ ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, నేను అందులో మందార పూలు వేస్తున్నానండి. ఓపిక ఉంటే రోజు మార్చుకోవచ్చండి, లేదంటే మంగళవారం శుక్రవారం తప్ప ఏ రోజైనా మార్చుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈశాన్య మూలలో చక్కగా ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి గంగమ్మ తల్లిని పెడుతున్నాను చూడండి. తర్వాత దేవుని మందిరంలో అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత గంగమ్మ తల్లిని పెట్టిన తర్వాత నెక్స్ట్ దీపారాధన చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అగరబత్తితోని తర్వాత అగరబత్తితో ధూపం ఇచ్చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మన తోటలో పూసిన పూలతో పూజ చేసుకుంటే హ్యాపీనెస్ చాలా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మనం టౌన్స్లో సిటీస్లో ఉండే వాళ్ళు కూడా ఒక చిన్న కుండీలో ఒక పూల మొక్క పెట్టుకొని ఒక్క పుష్పమైనా సరే మన చెట్టుకు పూసింది దేవుడికి పెడితే ఆ హ్యాపీనెస్సే వేరేలా ఉంటుందండి. కావాలంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే కృష్ణయ్య దగ్గర తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి అగరబత్తితోటి ధూపం ఇస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్. రోజు పూజ 6 వరకు కంప్లీట్ చేసుకుంటే చాలా మంచిదండి. 4:30 5కి లేసి 6 లోపు పూజ కంప్లీట్ చేసుకుంటే చాలా మంచిదండి. ఈ టైంలోనే పూజ చేయాలండి, మంచి ఫలితం ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, నేను దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత ధూపం ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మండే పూజా రొటీన్ అండి. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.